హాయ్ ఫ్రెండ్స్, 10 మినిట్స్లోనే సర్వపిండి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, 3 కప్స్ ఆఫ్ బియ్యం పిండి, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు. ఇప్పుడు మనం పల్లీలు మంచిగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ధనియాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ మనం ఒక పేస్ట్ లాగా వేసుకోవాలి. పిండిలో మనం ఇప్పుడు ఆవాలు, వేగించిన పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ముందుగానే 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం తగినంత కారం, తగినంత పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం అది మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సర్వపిండిని మనం ఇలా అప్లై చేసుకోవాలి. ప్యాన్లో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనం చిన్న హోల్స్ అనేటివి పెట్టుకోవాలి సర్వపిండికి. మనం ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి పిండికి. ప్యాన్లోనే పిండి ఇట్లా స్ప్రెడ్ చేసినాక తర్వాత స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మన ప్యాన్ని దాని మీద పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. మనం టర్న్ చేసినాక మళ్ళీ దాన్ని ప్రెస్ అనేది చేయొద్దు. ఒక 2 మినిట్స్ అలానే ఉంచి తీసేసేయాలి. ఇంతే, మన సర్వపిండి అయితే రెడీ అయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.